బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి పాకిస్తాన్ బండారం బయటపడింది. ఎస్, ఎందుకంటే పాకిస్తాన్ చాలా దశాబ్దాల నుంచి మాకు ఉగ్రవాదులకు సంబంధం లేదు అంటూనే చెప్తూనే వస్తుంది. అయితే పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత దళాలు పాకిస్తాన్ పైన మెరుపు దాడి చేశాయి. అయితే ఈ దాడిలో చాలా మంది కూడా ఉగ్రవాదులు చనిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఈ అంత్యక్రియల్లో కూడా ఉగ్రవాదులు చనిపోతే అందులో పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐతో పాటు చాలా మంది కూడా రాజకీయ నేతలు కూడా అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. అయితే మరో ముఖ్య నేత, లష్కర్ తోయిబాకి సంబంధించిన మరో ముఖ్య నేత కూడా ఒక మెయిన్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయినప్పుడు కూడా పెద్ద మొత్తంలో ఒక 10 ఆర్మీ వెహికల్స్ కలిసి అతని ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వెహికల్స్లో వచ్చిన ఆర్మీ అధికారులు కూడా అతని కుటుంబంతో మాట్లాడారు, అతని కుటుంబాన్ని పరామర్శించారు అండ్ అతని అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. అయితే భారత దళాలు ఎప్పుడైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అదేవిధంగా పాకిస్తాన్లో కూడా దాడులు చేసినప్పుడు ఈ ఆపరేషన్లో ముర్దికీలో ఉన్న ఒక ఉగ్రవాద స్థావరం, లష్కర్ తోయిబాకి సంబంధించిన ముర్దికీలోని ఒక లష్కర్ తోయిబా స్థావరం పైన కూడా మిసైల్తో భారత ఆర్మీ దాడి చేసింది. ఈ దాడిలో ఉగ్రవాది ముదస్సర్, లష్కర్ తోయిబాకి సంబంధించిన వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్గా చెప్తుంటాడు. ఇతను ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి చాలా ముఖ్యమైన ఆపరేషన్స్ చేపడుతుంటాడు. అతని ఫోటో కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ముదస్సర్ లష్కర్ తోయిబాలో ఒక ముఖ్య ఉగ్రవాది, ఒక ముఖ్య లీడర్ అని చెప్తుంటారు, ఒక కమాండర్ రేంజ్ పర్సన్ అని కూడా చెప్తుంటారు. అయితే ఇతడు ఆ దాడిలో చనిపోతే ఇతని ఇంటికి మిలిటరీ వాళ్ళు పెద్ద మొత్తంలో ఒక 10 నుంచి 15 వాహనాల్లో కూడా అతనికి ఇంటికి వెళ్ళి అతని ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కానీ అతని అంత్యక్రియల్లో పాల్గొనడం ఇలాంటివన్నీ కూడా అక్కడ ఆర్మీ వాళ్ళు చేసినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆర్మీ వాళ్ళు తన ఇంటికి వెళ్ళిన దృశ్యాలు కూడా ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఎన్నో దశాబ్దాలుగా మనం చూసుకుంటే బ్యాక్ ఇన్ పార్టీషన్ నుంచి కూడా మనం చూసుకుంటే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే భారత్లో జమ్మూ కాశ్మీర్ నుంచి కావచ్చు లేదా భారత్తో సరిహద్దులు పంచుకునే రాష్ట్రాల నుంచి కూడా కావచ్చు, ఇల్లీగల్గా భారత్లో చొరబడి భారత్లో ఉగ్రవాద చర్యలు జరిపి ఇక్కడున్న అమాయకుల పైన దాడి చేయడం, మిలిటరీ వాళ్ళపైన దాడి చేయడం ఇలాంటివి పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. అయితే చాలాసార్లు కూడా ఇప్పటికే భారత్ ఆరోపిస్తూ వస్తుంది, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అని చెప్తూ కూడా ఇప్పటికే చాలాసార్లు కూడా భారత్ చెప్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అయినా కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా లేదు, మేము ఉగ్రవాదులకు అండగా లేము, మేమే బాధింపబడ్డాము, మేమే పీడింపబడ్డాము అని చెప్పి కూడా పాకిస్తాన్ చెప్తూ వస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే దాడి జరిగిన తర్వాత అక్కడ ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత ఎలా అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏకంగా ఆర్మీతో పాటు ఐఎస్ఐతో పాటు రాజకీయ నేతలు కూడా అంత్యక్రియలో పాల్గొంటున్నారంటే భారత్ చేసి వస్తున్న ఆరోపణ నిజం అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం, ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ అనేది అవసరం లేదు అంటూ కూడా ఇప్పటికే అంతర్జాతీయంగా వినిపిస్తున్నమాట. అయితే నిన్న కూడా ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుసేన్ కూడా ఇతను మొత్తం మీద చూసుకుంటే హై ర్యాంకింగ్ అఫీషియల్, ఆర్మీ అఫీషియల్ ఇతను నిన్న పాకిస్తానీ ఆర్మీకి సంబంధించిన లెఫ్టినెంట్ జనరల్, ఇతని పేరు ఫయాజ్ హుసేన్ షా. అయితే ఇతను నిన్న ఏదైతే లష్కర్ తోయిబాకి సంబంధించిన కమాండర్ ముదస్సిర్ చనిపోతే ఇతను ఒక లెఫ్టినెంట్ కమాండర్ అయి ఉండి, లెఫ్టినెంట్ జనరల్, కమాండర్ కూడా లెఫ్టినెంట్ జనరల్ అయి ఉండి కూడా ఇతను ముదస్సర్ అనే ఇప్పుడు మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో ఇతని పేరు ముదస్సర్. ఇతను ఎప్పుడైతే భారత్ దాడి చేసిందో అతను చనిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుసేన్ షా ఇతను కమాండర్లో కూడా 4 కార్ప్స్లో అదేవిధంగా లాహోర్లో కావచ్చు, ఇతర ప్రదేశాల్లో కూడా హై ర్యాంకింగ్ ఆర్మీ అఫీషియల్. ఇతను పాకిస్తాన్లోని హై ర్యాంకింగ్ ఆర్మీ అఫీషియల్, ఇతను లెఫ్టినెంట్ జనరల్. లాహోర్, కరాచీ ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా ఇతను ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటాడు. ఆర్మీలో హై ర్యాంకింగ్ అఫీషియల్. ఇతని స్థానం అనేది ఆర్మీలో అత్యున్నత, అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఇతను ఉన్నాడు. అలాంటి ఇతను ఒక ఉగ్రవాది అయిన ముదస్సర్ చనిపోతే, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇతను భారత్ చేసిన దాడుల్లో చనిపోతే ఆర్మీ కాన్వాయ్తో వెళ్ళి
ఒక 10 నుంచి 15 వెహికల్స్లో, ఆర్మీ వెహికల్స్లో వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, లేదా ఎవరైతే అతని అంత్యక్రియలు నిర్వహిస్తున్నారో అంత్యక్రియల్లో పాల్పంచుకోవడం, ఆర్మీతో పాటు అక్కడ ఐఎస్ఐ ఏజెంట్స్తో పాటు పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు లేదా పాలిటిషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ అంత్యక్రియల్లో పాల్గొనడమే కాకుండా పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ని కూడా అతని శవపేటిక పైన ఉంచడం అనేది ఏదైతే భారత్ చెప్తూ వస్తుందో పాకిస్తాన్ని టెర్రర్ నేషన్గా ప్రపంచ దేశాలు గుర్తించాలి, టెర్రర్ ఆర్గనైజేషన్గా గుర్తించాలి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను హతమార్చాలి, ఏరి పారేయాలని చెప్పి ఎప్పటి నుంచో భారత్ చెప్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి ఇది నిజమే కదా, ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా అంతర్జాతీయ మీడియాలో కూడా ఇవన్నీ ఇలాంటి దృశ్యాలు కూడా బయటికి వస్తున్నాయి. ఎప్పటి నుంచో భారత్ చెప్తూ వస్తుంది ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. అదేవిధంగా భారత్ పైన తమ అక్కస్సును చూపించడానికి మతం పేరిట అమాయక ప్రజలను ఉగ్రవాదం వైపుకు లాగి అటు భారత్లో ఇదే విధంగా ఉగ్రవాద చర్యలు జరిపి అమాయకుల ప్రాణాలను బలిగొంటుంది పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులను ట్రైనింగ్ ఇచ్చి మరి భారత్ ఆర్మీ జవాన్లను కూడా చంపడానికి కూడా ట్రైనింగ్ ఇస్తుంది అని కూడా ఎప్పటి నుంచో భారత్ చెప్తూ వస్తుంది. కానీ దానికి సంబంధించి మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మీరు ప్రూఫ్ చేయగలరా అని చెప్తూ కూడా పాకిస్తాన్ తప్పించుకుంటూ వస్తుంది. కానీ ఎప్పుడైతే పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత వాళ్ళు లష్కర్ ఎ తోయిబాకి సంబంధించిన ఉగ్రవాదులే అని చెప్పి ఎన్ఐఏ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అండ్ ఆ నేపథ్యంలో భారత్ ఖచ్చితంగా ప్రతీకార దాడి ఉంటుందని కూడా దానికి సంబంధించి 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత త్రివిధ దళాలు దాడి చేశాయి. అయితే ఉగ్రవాదులపైన దాడి చేస్తే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే భారత్ ఇంకా ఉగ్రవాదుల మధ్య ఉన్న ఆ రైవలరీని పాకిస్తాన్ ఆర్మీ తమకు ఇంకా భారత్కు ఉన్న గొడవలా మార్చేసుకుని దాన్ని ఓన్ చేసుకుంది. ఉగ్రవాదులను ఓన్ చేసుకోవడమే కాకుండా ఆ మొత్తం సిచ్యువేషన్ని ఓన్ చేసుకొని భారత్పై డ్రోన్స్తో మిసైల్స్తో దాడి చేసింది. బట్ పాకిస్తాన్ చేసిన ఆ దాడిని భారత్ యాంటీ మిజైల్ సిస్టమ్తో గాల్లో ఉన్నప్పుడే ఆ మిజైల్స్ని కావచ్చు, డ్రోన్స్ని కావచ్చు ఇంటర్సెప్ట్ చేసి దాన్ని కూల్చేసింది. బట్ అగైన్ ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఆ అటాక్ని ఓన్ చేసుకొని ఒక ఉగ్రవాదులతో ఉన్న ఒక వార్ని ఒక దేశానికి మరో దేశంతో ఉన్న వార్ లాగా మార్చేసి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల్లో పోన్స్ లాంటి ప్రదేశాల్లో పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్ ఓపెన్ చేసి అమాయకమైన ప్రజలపైన తమ అక్కస్సుని షెల్స్ ద్వారా కావచ్చు, ఇతర మిసైల్స్తో కావచ్చు, అమాయకుల ప్రజలతో పాటు పాకిస్తాన్ ఆర్మీ భారత ఆర్మీకి సంబంధించిన కొంతమంది 5 మంది జవాన్ల ప్రాణాలు కూడా తీసుకుంది. అండ్ ఆల్సో 2 చిన్నపిల్లలు ట్విన్స్ రీసెంట్గా వాళ్ళ బర్త్డే జరిగింది. వాళ్ళ బర్త్డే జరిగిన కొన్ని రోజులకే వాళ్ళ ప్రాణాలు కూడా బలిగొంది పాకిస్తాన్ ఆర్మీ. అండ్ ఆ పిల్లల తండ్రి ప్రజెంట్ అదే దాడిలో గాయపడి ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తన చిన్న పిల్లలు చనిపోయారనే వార్త కూడా అతనికి తెలియకుండానే, ఆఖరి చూపు కూడా చూడకుండానే ఆ పిల్లలు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. సో ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం. మళ్ళీ మాకేం తెలియదు, మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని చెప్తూ కూడా దొంగ ఒక ఫేక్ ప్రాపగండాన్ని నడుపుతూ ప్రపంచానికి తెలియకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. అండ్ ఆల్సో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆర్మీ వాళ్ళు ఏ రకంగా అక్కడ వెళ్ళారు, ఆ వెహికల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. లెఫ్టినెంట్ జనరల్ పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న హైయెస్ట్ ర్యాంకింగ్ ఉన్న ఒక ఆఫీసర్ ఆ ఉగ్రవాదుల ఇంటికి వెళ్ళి వాళ్ళను పరామర్శించడం, అంత్యక్రియల్లో పాల్గొనడం. అతను లెఫ్టినెంట్ జనరల్ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుసేన్ షా. ఇతను కార్ప్స్ కమాండర్ ఆఫ్ 4th కార్ప్స్లో కూడా ఉన్నాడు. అండ్ ఆల్సో లాహోర్, దాంతోపాటు ఇంకా చాలా కీలకమైన పోస్టులో అతను హై ర్యాంకింగ్ ఆర్మీ అఫీషియల్గా ఉన్నాడు. అతను ఈ లష్కర్ ఎ తోయిబాకి సంబంధించిన టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో ముదస్సిర్ అని, అతను చనిపోతే అతను ఆర్మీ కాన్వాయ్తో సహా వెళ్ళి అక్కడ ఆ ప్రదేశాన్ని సందర్శించాడు. సో ఇది చాలదా? పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది, పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల వెంట ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ప్రపంచానికి ఏం కావాలి? సో ప్రజెంట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా మనం చూసాము ఏ రకంగా ఉగ్రవాదులు చనిపోతే కంటిన్యూస్గా అంత్యక్రియలు జరుపుతున్నారు, వాళ్ళ శవపేటిక పైన పాకిస్తాన్ ఫ్లాగ్ పెడుతున్నారు, అక్కడ ఆర్మీ వాళ్ళని చూసాము, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. సో ఇంతకంటే ప్రపంచ దేశాలకు ప్రూఫ్ ఏం కావాలి?
సో ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిపిన దాడిలో లష్కర్ తోయిబాకి సంబంధించిన ఉగ్రవాది ముదస్సిర్ చనిపోతే పాకిస్తాన్ ఆర్మీ హై ర్యాంకింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ అయిన ఫయాజ్ హుస్సేన్ అతని ఇంటికి వెళ్ళి అతని అంత్యక్రియల్లో పాల్గొనడమే కాకుండా అతని కుటుంబాన్ని కూడా కలవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము.